పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దుబాయ్లో చిక్కుకున్న తెలుగు ప్రముఖులు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు మాత్రమే కాక అంతర్జాతీయ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, నటుడు మంచు విష్ణు, పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఎక్స్ ద్వారా పివి సింధు, మంచు విష్ణు తమ అనుభవాలను వెల్లడించారు. ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడ్డామని పివి సింధు ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్కు వెళ్తుండగా అంతరాయం. పివి సింధు మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు బర్కింగ్ హోమ్ వెళ్తున్నారు. దుబాయ్ మీదుగా ప్రయాణించాల్సి ఉండడంతో ఆమె అక్కడ ఆగారు. గగనతలం మూసివేత, భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయం తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో సింధు తన టీం కోచ్ ఇర్వాన్సియా ఆది ప్రథమతో కలిసి అక్కడే చిక్కుకుపోయారు. కళ్ళెదుటే భారీ పేలుడు, భయంకరమైన క్షణాలు. సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆమెకు అత్యంత సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సింధు కోచ్ ఇర్వాన్సియా ఆది ప్రథమ చాలా దగ్గరగా ఉన్నారని వివరించారు. పొగ, శిథిలాల మధ్య నుంచి ఆయన ప్రాణాలతో బయటపడాల్సి వచ్చిందని తెలిపారు. క్షిపణుల శబ్దాలు. ఆకాశంలో క్షిపణులు అడ్డుకుంటున్న శబ్దాలు వినబడుతున్నాయని, పరిస్థితి నిమిషానికి భయంకరంగా మారుతుందని సింధు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ అధికారులు, భారత ప్రభుత్వ సకాలంతో స్పందించి సింధు బృందాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఆపద సమయంలో తమ కండగా నిలిచిన దుబాయ్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, అలాగే నిరంతరం పర్యవేక్షిస్తున్న దుబాయ్లోని భారత హైకమిషన్కు సింధు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాము విశ్రాంతి తీసుకుంటున్నామని, యుద్ధ మేఘాలు తొలగి పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. సింధు మాత్రమే కాకుండా వేలాది మంది ప్రయాణికులు, భారీ కుటుంబాలు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయాయి. భారీ శబ్దాలు భయాందోళనకు గురి చేశాయి. మంచు విష్ణు. ప్రముఖ నటుడు మంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లో ఉన్న సమయంలో ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్లడం వంటిని, గాలిలోనే అడ్డుకున్న భారీ శబ్దాలు వారిని భయాందోళనకు గురి చేశాయి. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ పెట్టారు. దుబాయ్ గగనతలంలో క్షిపణులు కనిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ విష్ణు తన అనుభవాల గురించి తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.